అస్య పాన్మే సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం తప్పించుకుంటూ ఈ రోజు మన భాగవత పట్టణాన్ని కొనసాగించుకుందాం. దేవాసుర సంగ్రామాన్ని ఇంకా ఆపేయమని దేవతల్ని దేవతలకి చెప్పమని నారదుడు వారికి ఆజ్ఞాపించారు. బ్రహ్మదేవుడు నారదుడు వెళ్ళి వాళ్ళని యుద్ధ సమాప్తి చేయమన్నారు. చేశారు. అప్పుడు ఆ అసలు యొక్క నాయకుడైనటువంటి ఎవరు మర్చిపోయాను. అసురు నాయకుడైన అసురు నాయకుని ద్వారా అమృతాన్ని అగస్త్యుని యొక్క అదేంటి అమృత పానం చేసి, అంటే మృత సంజీవిని అని తెలిసే కనుక దాంతో ఈ అసుర సేనలందరినీ కూడా మళ్ళీ ఆయన బతికించాడు. బలి చక్రవర్తి మాత్రం ఆయన అపజయం పొందినప్పటికీ కూడా ఆయనకి భగవత్ తత్వం తెలుసు కనుక పెద్ద విచారించకుండా అలా కాలం గడుపుతున్నాడు. అట్లా ఉన్న సమయంలో ఒక రోజున శివ పార్వతులు ఆశీనులై ఉండగా ఈ అసురులని మోహిని వేషంలో స్వామి మైమర్పించి అమృతాన్నంతా కూడా దేవతలకు పంచి ఇచ్చారు అన్నటువంటి వార్తను విని ఆశ్చర్యపోయి అటువంటి రూపాన్ని నేను చూడాలి అని చెప్పి కోరిక కలిగిన వాడై ఆ ప్రమద గణాల్ని ఆ పార్వతీదేవిని వెంట పెట్టుకొని స్వామి దగ్గరికి చేరాడు. చేరి ఆయన్ని స్తుతించారు. ఆయన యొక్క ఆతిథ్యాన్ని కూడా స్వీకరించాడు. పరమశివుడు అతన్ని ఎన్నో రకాలుగా స్తుతి చేసి, నాయన ఇప్పటి వరకు నీవు ఎన్నో రకాలైనటువంటి రూపాలని మేము దర్శించాం, ఎన్నో విన్నాం, కానీ ఇలా ఆడవేషంగా ఉన్నటువంటి ఆడ అవతారాన్ని మాత్రం ఎప్పుడు దర్శించలేదు. నువ్వు దాల్చినటువంటి ఆ రూపాన్ని మేము చూడదలుచుకుంటున్నాము, మా కోరిక నెరవేర్చవలసిందే అని చెప్పి కోరుతాడు నా స్వామిని. కోరితే అప్పుడు పరమశివుని కోరికకి సంతోషించి, అది సర్వ జగత్తుని మోహింపచేసేది ఆ రూపం, మీరు చూడదలుచుకుంటే నేను తప్పకుండా చూపిస్తాను అని చెప్పి వెంటనే మాయమైపోతాడు. మాయమైపోతే అయ్యో ఈ విష్ణువు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి అంతటా పరికించి చూస్తూ ఒక్కసారి దిగులుగా ఉన్న సమయంలో దూరంగా ఒక వనంలో ఒక ప్రదేశం దగ్గర ఒక సుందరాంగి నిలబడి చేతిలో బంతిని ఆడిస్తూ వయ్యారాలు పోతూ ఉన్నటువంటి ఒక దేవకన్య అనడానికి కూడా చాలదు, ఇంకా సాక్షాత్ ఇంకా మరి ఆవిడేంటి లక్ష్మీదేవ, ఎవరు ఇంత మైమర్చున్నటువంటి ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి మంచి యవ్వనంలో ఉన్నది, మంచి శోభతో వెలిగిపోతోంది. ఆవిడని చూసి అప్పుడు దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. ఆవిడ ఈ లోపల ఎటువంటి విన్యాసాలు చేస్తోంది, ఎట్లా అక్కడ వనాల్లో విహరిస్తోంది అనేది పెద్ద వచనంలో నిన్న మనం చదువుకున్నాం. దాంట్లోనే లాస్ట్కి ఒక 4 లైన్లు ఉండిపోయాయి. వాటిని ఇప్పుడు పూర్తి చేసుకుందాం. కొంచెం పైది చదివితే మీకు కూడా కాస్త అర్థం అవుతుంది. ఆ కంటిన్యూషన్ చేద్దాం, చదువుదాం. మోహిని ఎర్ర తామరల వంటి తన పాదాల అరుణ కాంతులతో తూర్పు కొండపైని సూర్యబింబాన్ని శురింప చేస్తుంది. మోను చందర్ని వెన్నెల వెలుగులతో చంద్రమండలాలను స్పృశిస్తోంది. అప్పుడప్పుడు కుచ కలసాల మిట్ట పల్లాల నుండి జారిపోయిన పైట సవరించుకుంటున్నది. చెక్కుళ్లపై చిందే చెమట పొట్లను కొనగోళ్లతో చిమ్ముచున్నది. ఎర్రని పెదవిని దండ పండుగ భ్రంపడి వచ్చిన రాచిలుకలను తోలుచున్నది. పద్మం వంటి ముఖంలోని సువాసన కోసం మూగిన కొదమ తుమ్మెదలను అదలించుచున్నది. అందమైన మందగమనం నేర్చుకోవడానికి వచ్చిన రాయంత జంటలను గెంటుతున్నది. సొగసైన చూపుల కోసం ముచ్చటపడి వచ్చినటువంటి నెమళ్ళ జంటలకు దూరంగా వెళ్తున్నది. పొదరళ్ళని చేరకుండా చిగుళ్ళ వంటి చేతులకు మనసు పడి వచ్చిన కోయిలల జంటలకు దూరం అగుతున్నది. తీగ ఉయ్యాలపై ఊగుతూ పూల గురివెంద గుబుర్లపై ఎక్కుతూ పుప్పొడి గుట్టలను దాటుతూ మకరందాల మడుగులు గడిస్తూ క్రీడా పర్వతాలపై విహరిస్తూ చిగురు టాకుల ఆసనాలపై అలసట తీర్చుకుంటూ తీగ ఇండ్లలో దాగుడు మూతలాడుతూ మొగలి బోధలకు ఆనుకుంటూ ఇక్కడికి ఆపుకున్నాం. పూరేకుల గవాక్ష
పక్షాలతో తొంగి చూస్తూ మెట్ట తామర మొక్కలను తాకుతూ సంపెంగ పొదల గడపలలో నిలబడుతూ ఆ తర్వాత ఇంకా మిగతాది వచనం దగ్గరకు పెడదాం. కదళిక పత్ర కవాటంబున ఉద్ఘాటించుచు పరాగ నిర్మిత సాల పంచిక నివహంబులను ఆదరించుచు మణి కుట్టిమంబుల మురయుచు చంద్రకాంత వేదికల నెలయుచు రత్న పంజర శారిక నివహంబులకు చదువులు చెప్పుచు కోరిన క్రియను చూచుచు చూచిన క్రియను మెచ్చుచు మెచ్చిన క్రియ వరంగు పడుచు వెరంగు పడిన క్రియ మరచుచు మరువక ఏకాంతంబగు వనాంతంబున అనంత విభ్రమంబుల జగన్మోహిని అయి వివరించుచునున్న సమయంబున ఆవిడ కదలిక పత్ర కవాటంబుల ఉద్ఘాటించుడు. అంటే కవాటం అంటే తలుపు కదా, అంటే అరటి ఆకులు అప్పుడే ఆకు విడితే నవకంగా చక్క మంచినిలా చిన్న ముదరు కాక లాత కాక అలా ఉన్నటువంటి నవనవలాడుతున్నటువంటి అరటి ఆకులు అవి కదా కవాటాలంటే. వాటిని ఇలాగా తలుపులు వేసినట్టుగా దగ్గరగా ఉంటే వాటిని కొంచెం అటు ఇటు జరుపుకుంటూ వాటి అరటి ఆకుల ద్వారాలు తెలుస్తూ కమ్మపు పొడి బొమ్మలను బుజ్జగించుతూ కమ్మలతో చేస్తారు కదా చిన్నప్పుడు బొమ్మల కొలువులు పెట్టుకుందుకు ఆ తాడి చెట్ల కొమ్మలు తెచ్చుకొని వాటిని పైన ఉన్నటువంటి వాటిని పెద్దలాగా తీసి లేకపోతే ఆ ఆకులతోటో బొమ్మలు తయారు చేసి వాటికి చిన్న చిన్న గుడ్డలు కట్టి అలాంటి ఆ కమ్మ ఇప్పుడు ఈవిడేం చేస్తుంది ఆ బొమ్మలను అంటే కమ్మ పుప్పొడి బొమ్మలను ఒకట కాదు కదా పుప్పు విపరీతంగా ఉంటాయి అవి ఒక బొమ్మల్లాగా వాటిని ఉజ్జగించుచు రత్నాల బాటలపై విహరించుచు చంద్రకాంత వేదికలను సమీపించుతూ రత్న పంజరాలలోని గోరువంకలకు మాటలు నేర్పుతూ ఇష్టం వచ్చిన దాన్ని చూస్తూ అలా ఏది అబ్బా ఇది చూస్తూ ఇక్కడి నుంచి ఇంకో దాని మీద దృష్టి వెళ్ళేసరికి అక్కడికి పెడుతూ అలా ఏది తను చూడాలనుకుంటే వాటన్నిటిని చూస్తూ చూచిన దానిని మెచ్చుతూ బా ఎంత బాగుంది అని మెచ్చుకుంటూ మెచ్చుకున్న దానిపై ఆశ్చర్యం కనబరుస్తూ ఆశ్చర్యం అంటే ఆశ్చర్యాన్ని ఆ మెచ్చుకుంది ఇంకా మరి ఏమి ఆశ్చర్యం ఏం సృష్టి భగవత్ సృష్టి అనుకుంటూ అలా మెచ్చుకుంటూ మై మరస్తూ తను మర్చిపోతోంది. మై మరపించుతూ ఆ వాల్గంటి ఒంటరిగా ఆ తోటలోని అంతులేని అందచందాలతో జగన్మోహిని అయి సంచరింపసాగినది. ఆ రకంగా ఆ వనంలో ఆ తల్లి విహరిస్తోందిట. వాలున్ గంటి వాండి వాలారున్ చూపుల శూలి ధైర్యమెల్లన్ కోలిపోయి తరలి ఎరుకలేక మరచె గుణంబుల ఆలి మరచే నిజగణాలి మరచే. ఇప్పుడు ఆ భక్తుల్ని రక్షించడంలో స్వామి ఎలా అయితే తన పరివారాన్ని అమ్మని కూడా మర్చిపోయారో ఈయన ఇక్కడ ఈ పరమేశ్వరుడు అయ్యో భారత వచ్చాను అన్న మాట మర్చిపోయాడు. దాని అర్ధనారీశ్వరుడే కదా పక్కనే తనలో భాగంగా ఉన్నటువంటి అమ్మనే మర్చిపోయాడు ఈయన. అంత ఎలాగా ఆ సుందరాంగి యొక్క ఆ సౌందర్య శోభలో మునిగిపోయి ఆలి మరచే నిజగణాలి మరచే. గణ ఆలి అంటే సమూహాన్ని ఇదేంటి ఈ పరమేశ్వరుని యొక్క గణాలు ఉంటారు కదా ఆ సమూహాన్ని కూడా పరివారాన్ని కూడా మర్చిపోయాడు ఈయన. ఆలిని కూడా మర్చిపోయాడు. వాలుగంటి వాడి వాలారుంచూపుల శూలి ధైర్యమెల్లా కోల్పోయి ఇంకేమిటి తన యొక్క ఆ ఇంద్రియాల యొక్క పట్టుత్వం అంతా కూడా పోయింది. ఈవిడ మీదకి మనసు శరీరం అన్ని కూడా వెళ్ళిపోయాయి. తరలి ఎరుగలేక మరచే గుణంబులన్ ఇంకా తను మర్చిపోయాడు. తన యొక్క స్వరూపం స్వభావం రెండూ మర్చిపోయాడు. అంటే నిగ్రహాన్ని కూడా పూర్తిగా కోల్పోయాడు. మర్చిపోయాడు తన ఇల్లాలని ప్రమద గణాలని కూడా విస్మరించినాడు. వాలుంగంటి బాండిన్ వాలారున్ చూపుల శూలి ధైర్యమెల్లన్ కోలిపోయి తరలి ఎరుక లేక మరచె గుణంబుల ఆలి మరచే
నిజగణాళి మరచే. అందమైన ఆ వగలాడి వాడి చూపుల వల్ల శివుడు నిగ్రహాన్ని నిబ్బరాన్ని పూర్తిగా కోల్పోయినాడు. తన్ను తాను మర్చిపోయినాడు. తన ఇల్లాలిని ప్రమథ గణాలను విస్మరించినాడు. అప్పుడు వెర ఎగుర వైచి పట్టనడలేమించేదప్పి వాలు బంతిన్ కొనంగన్ వచ్చు ఎడను పడతిన్ ఒలువ వీడి పడియే మారుతహతిన్ చంద్రధరుని మనసు సంచలింప. ఇంకా చూడండి, ఒక్కసారి ఒక చిన్న సన్నివేశం వల్ల ఇంకా శివుని మనసుట కంపించిపోయింది. ఏమైంది? ఎగురవైచి పట్ట ఎడలేమించే తప్పి ఆ బంతితో ఆడుకుంటోంది ఆవిడ. ఆ బంతిని పైకి ఎగరేసింది, పట్టుకుందాం అనుకుంది. అలా మనం కూడా ఆటలు వచ్చాం కదా, ముందుకి వెనక్కి మనం పరుగులు పెడుతుంటాం కదా. ఆ బంతి ఎటు పెడుతుంటే అటు దాన్ని పట్టుకోవడానికి ఎగురవేసింది. కానీ పట్టుకోవడానికి వీలు పడిపోకుండా అది పడిపోయింది. ఆ పడిపోయినప్పుడు కిందకి పడుతున్నటువంటి బంతిని పట్టుకోవడానికి ఆవిడ వంగుతుంటే, దాన్ని తీసుకోవడానికి వస్తుంటే గాలి తాకిడికి ఆమె యొక్క చీర ముడి ఊడిపోయింది. అప్పుడు అసలే బయట ఒక పిసరితో వెళ్ళి ఆవిడ విన్యాసాలు పోతుంటేనే మనసు పారేసుకున్నటువంటి శివుడికి ఇంకా ఆ చీర ముడి ఊడిపోయేసరికి అతని మనస్సు కూడా కంపించిపోయిందిట. రుచిరా పంగిని వస్త్ర బంధన పరంరో మంచ విభ్రాజితం కుచభారానమితం గరద్వయపుటీ గూఢీకృతంగిన్ జలత్కచ బంధం గని మన్మధాతుర ఆకంపించి శంభుండు లజ్జ చెలింపన్ తన కాంత చూడన్ గదిసెన్ చంద్రాస్య కేల్దమ్మికిన్. మోహిని కడగంటి కాంతులు తడుక్కుమని మెరిశాయి. చీర కట్టుకోవడానికి ఆమె ప్రయత్నించింది. ఆమె మేను పులకించింది. తన భారంతో ఆమె వంగింది. ఆ రెండు చేతులతో ఆమె వక్షస్థలాన్ని కప్పుకొంది. ఆమె కొప్పుముడి వేడి బ్రేలాడుతున్నది. ఆ స్థితిలో ఆమెను చూచి కామావేశంతో శివుడు చెలించిపోయినాడు. అతడు సిగ్గుపడేటట్లు సతీదేవి చూస్తున్నది. ఆయన మోహిని చేయి పట్టుకోవడానికి వెళ్ళినాడు. ఆ కామ దేవత ఆక్రమించేస్తే ఆ పరమశివుడు అంతటి వాడు కూడా పడిపోవడం ఖాయము. అయితే ఈవిడ కావాలని విన్యాసాలు చేస్తున్నాడు ఇక్కడ స్వామి. ఆ రాక్షస మూకలు ఒక అందమైనటువంటి ఆ కాంతం చూసి ఎలా పడిపోతారో, ఆవిడ యొక్క వస్త్రధారణ, స్త్రీ యొక్క అంగ విన్యాసాలు, విలాస చేష్టితాలు ఇవన్నీ చూస్తే మామూలు మానవులకే పిచ్చెక్కుతుంటే కామమోహితులైనటువంటి రాక్షసులే కాదండి, ఆ పరమశివుడు సైతం పరవశించిపోయాడు, కామమోహితుడైపోయాడు అనడంలో ఆశ్చర్యమేముంది. అంటే ఇప్పుడు ఈ సమాజానికి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘోరాలకి స్త్రీ తప్ప, పురుషుడు తప్ప అంటే వస్త్రధారణ అండి. ఇప్పుడు పిల్లలు ఎలా ఉంటున్నారండి, అదండి ఇదండి అని కూడా చెప్తుంటాం. కాలమాన పరిస్థితిని బట్టి కొంత డ్రెస్సుల్లో మార్పులు వచ్చాయి. కానీ గృహిణులుగా ఉంటున్న వాళ్ళని, వయసుతో సంబంధం లేని వాళ్ళని, ఇంకా ఒకటేమిటి అన్ని రకాల వాళ్ళని కూడా వశపరుచుకుంటున్నటువంటి కామాంధులకి ఇంకా వస్త్రధారణతో కానీ విలాస చేష్టితాలతో కానీ కాదు, ఆడ కుక్కైనా ఇప్పటి కామాంధుడికి నచ్చుతుంది అనడంలో సందేహమే లేదు. ఇప్పుడైతే స్వామి ఒక తన యొక్క రూపాన్ని ఎలా ముహింపు చేశాడో ఆ శివుడికి తెలియాలి కనుక ఇంత విన్యాసాలు పోయి చూస్తున్నాడు. అంటే ఒక అందమైనటువంటి స్త్రీ, అదే కాక తన శరీర పొందిక, తన కట్టు విలాసము, ఈ విలాస చేష్టితాలతో కొంత పురుషుడు ఆకర్షింపబడతాడు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా తీసుకోవచ్చు. రుచిరా పంగిని వస్త్ర బంధన పరన్ రోమంచ విభ్రాజితం కుచ భార అనమితం కరద్వయ పుటీగూఢీకృతంగిన్
జలత్కచ బంధం గని మన్మధాతుర ఆకంపించి శంభుండు లజ్జ చెలింపన్ తనకంత చూడన్ కదిసెన్ చంద్రాస్య కే కేదమ్మికిన్. అంటే తను భగవంతుణ్ణి నీ సుందర రూపాన్ని చూడాలి, మోహిని రూపంలో ఉన్నటువంటి నిన్ను చూడాలందయ్యా అని కోరాను. ఒకవేళ అదే ఆయనే ఇలా వచ్చాడేమో అనేటువంటి ఒక ఆలోచన కూడా రానటువంటి స్థితి అయిపోయింది ఈయనకి. అలా అనుకున్నవాడైతే అబ్బా స్వామి ఎంత బాగున్నాయా, ఎంత బాగా మగవాళ్ళకు కూడా మొహపడిపోయేట్టుగా ఉన్నావే, అదే ఆడవాళ్ళు కూడా నేను చూస్తే మోహపడిపోతారే అని మెచ్చుకునేవాడేమో. కానీ ఒక అందమైనటువంటి స్త్రీ కనపడేసరికి తను కోరినటువంటి విషయానికని, తను ఎవరిని చూడాలనుకుంటున్నాడో ఆ విషయానికని కూడా మర్చిపోయి, అంటే మన స్థితిని మనం మర్చిపోయి పడిపోతాం అవతల వాళ్ళ యొక్క ఆకర్షణలలో. ఈ ఈ ప్రాపంచిక విషయాల యొక్క ఆకర్షణ కూడా అలాగే మన ఇంద్రియాలని రా 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 అని చెప్పి మనసుని లాక్కెళ్ళిపోతూ ఉంటాయి. అది మన బుద్ధి అనేటువంటి కళ్ళంతో దాని దగ్గరికి తెచ్చుకోవాలి. రుచి అంటే అందమైనటువంటి ఆ మోహిని అపాంగిని, ఏంటి ఆ కడగంటి కాంతులు, అపాంగం అంటే కను ఇవి కదా కను చూపులు, మోహిని యొక్క కడగంట కాంతులు చక్క తళుకమని బెసాయి. వస్త్ర బంధన పరన్, ఆ చీర కట్టుకోవడానికి ఆమె ప్రయత్నం ఉందే, పాపం ఆ ముడి ఊడిపోయింది కదా, దాన్ని మళ్ళీ సెట్ చేసుకొని కట్టుకుంటోంది. చూస్తుంటే ఆ ప్రయత్నం చూసి ఆమె యొక్క మేనే పులకించింది, స్తన భారంతో వంగింది. అలా కట్టుకుంటుంటే ఆవిడ వక్షోజలం కూడా యుగ్మం కూడా కొంచెం వంగింది. ఆ 2 చేతులతో ఆమె వక్షస్థలాన్ని కప్పుకుంది. పాపం పూర్తిగా ఊడిపోయింది కదా, అంచేత ఆ వక్షస్థలాన్ని కూడా కప్పుకుంటోంది. ఆమె కొప్పిముడి వీడి వేలాడుతుంది. ఆ స్థితిలో ఆమెను చూసి కామావేశంతో శివుడు చెలించిపోయినాడు. అతడు సిగ్గుపడేటట్లు ఏమిటి అంతా కామపరవశులైపోతున్నారు ఏమిటి అని అంటూ అతను సిగ్గుపడేట్టుగా హేళనగా చూస్తోంది పార్వతీదేవి. చూసినా సరే మరి ఆ కామదేవత మన్మధుడు ఆవిస్తే అలాగే అయిపోతారు. అంచేత అయినా సరే ఆ భార్య పక్కన చూస్తోంది, సిగ్గుపడేట్ చేస్తోంది అన్నా కూడా ఈయనకేమీ పట్టించుకోలేదు. అయినా ఆయన మోహిని చేయిని పట్టుకోవడానికి వెళ్ళాడు. ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయాడు. పదము చేరవచ్చు పాలాక్షున్ పొడగని చీర వీడి పడిన సిగ్గుతోడ మగువ నగుచున్ తరుల మాటునండాంగెన్ వేల్పురేండు అబల వెంటన్ పడియే. ఇంకా అడుగు దూరంలో సమీపిస్తున్న శివుని చూచింది మోహిని. చీర ఊడిపోయిన సిగ్గుతో నవ్వుతూ చెట్ల చాటున దాగింది. ఈయన ఇంకా స్వామి యొక్క ట్రిక్స్ చెప్పాలా? ఇంకా ఎప్పుడైతే ఈ శివుడు తను నిజంగా ఒక అందగతిని, మామూలు స్త్రీని అని భావించుకొని కామంతో ఎప్పుడైతే వెంట పడిపోతున్నాడో ఆయన ఇంకా సిగ్గులిపోతూ సహజమైనటువంటి సిగ్గుతో నవ్వుకుంటూ ఆ ఊడిపోతున్నటువంటి చీరని చక్క దగ్గరికి పెట్టుకుంటూ చెట్ల చాటుకి దాక్కుందిట ఆ సుందరాంగి. ముక్కంటి ఆ వాల్గంటి వెంట పడినాడు. ఆ వాళ్ళ చూపులు ఉన్నటువంటి ఆ స్త్రీ వెనకాల ఈయన ముక్కంటి, ఆవిడ వాల్గంటి అంటే విలాసమైనటువంటి చూపులతోటి ఈయన ఆ వాల్గంటి వెనకాల పడ్డాడు ఈ ముక్కంటి. ప్రబలోద్యత్కరణిన్ కరింద్రుండు రమింపన్వచ్చులీలన్ శివుండు అబలా పోకుమి అనుచు డాయన్ వారి కెంగేలం తత్కబరీ బంధము వట్టి సంభ్రమముతోన్ కౌగిళ్ళనోలార్చే అంత బహి ప్రక్రియ నట్టకే నిన్గదియన్ తద్బాహు నిర్ముక్తయై. ప్రబల ఉద్యత్ కరీంద్రుండు రమింపన్. కరిణి అంటే ఆడ ఏనుగు, కరి అంటే మగ ఏనుగు, మదించినటువంటి మగ ఏనుగు. ప్రబల కరణిన్ అంటే చాలా
ఏంటి బలవంతంగా ఒక ఆడ ఏనుగుని వశపరుచుకుంటున్నటువంటి, క్రీడించడానికి వెంటాడేటువంటి ఒక మగ ఏనుగులాగా అది ప్రబలోత్కరణీన్ కరీంద్రుండు రమింపన్ వచ్చులీలన్ మదించినటువంటి మగ ఏనుగు ఈడేరిన ఆడ ఏనుగుతో, మంచి వయసులో ఉన్నటువంటి, అంటే ఈడేరిన అంటే తనకి తగినటువంటి ఆడ ఏనుగుతో క్రీడించడానికి వెన్నాడినటువంటి విధంగా శివుండు అంటున్నాడు. ఈవిడ చెట్ల చాటుకు వెళ్ళిపోతుంది, కనపడకుండా వెళ్ళిపోతుంటే అంటున్నాడు, ఇలా అంటున్నాడు పరమేశ్వరుడు, అబలా పోకుము పోకుమి అనొచ్చు, ఇదిగో ఇదిగో వెళ్ళిపోకు వెళ్ళిపోకు, అబలా పోవద్దు పోవద్దు అంటూ డాయన్ బారి కెంగేలన్ తత్కబరీ బంధము పట్టి వెంటనే అబలా పోవద్దు పోవద్దు అంటూ ఆమె యొక్క కబరీ బంధం అంటే ఏంటి, ఆ జడని, అంటే జుట్టుని గట్టిగా పట్టుకున్నట్ట, ఆ జడని పట్టుకున్నాడు. పట్టి సంభ్రమంతో, చాలా సంతోషంతోనూ స్పీడ్ గాను కూడా సంభ్రమంతో కౌగిళ్ళన్ ఓలార్చన్, ఒక్కసారిగా వెళ్ళి ఆవిడ్ని కౌగిలించేసుకున్నట్టు చాలా వేగంగా. తర్వాత అంత బహి ప్రక్రియ నెట్టకే నిన్ గదియన్, ఆ పరవశత్వంతో రతి క్రీడకు పూనుకోపోయినట్ట. ఆ స్త్రీ యొక్క సౌందర్యానికి పరమశివుడైపోయి అతనికి ఆ పరమశివుడు ఆవిడతో రతి క్రీడ జరపాలి అని పూనుకోపోయాట. అంతలో కదియన్ ఎట్టకే నిన్ కదియన్ తత్తు బాహు నిర్ముక్తయై, తత్తు ఆయన యొక్క బాహు ఆ బలిష్టమైనటువంటి ఆ కౌగిలి నుంచి, ఆ పట్టు నుంచి నిర్ముక్తయై వదిలించుకుంది. ఎలాగో సతీషడి మొత్తానికి ఆవిడ ఆ పరమేశ్వరుని యొక్క బాహుబంధాన్ని వదిలించుకుందిట. కరింద్రుండు రమ్మింపన్ వచ్చులీలన్ శివుండబలా పోకుం పోకుమే అనుచుడాయన్ వారి కెంగేలన్ సత్కబరీ బంధము బట్టి సంభ్రమముతోన్ కొంగిళ్లను లార్చే అంత బహి ప్రక్రియ నెట్టకే నిన్ గదియన్ తద్బాహు నిర్ముక్తయై. మదించిన మగ ఏనుగు ఈడేరిన ఆడ ఏనుగుతో క్రీడించడానికి వెన్నాడిన విధంగా పరమేశ్వరుడు పరిగెత్తి మోహిని సమీపించినాడు. అబలా పోవద్దు పోవద్దు అంటూ ఆమె జడ పట్టుకున్నాడు, వేగిరపాటుతో కౌగిలించుకున్నాడు, పరవశత్వంతో ప్రతి క్రీడకు పూనుకోబోయినాడు. అంతలో ఆమె అతని పట్టు వదిలించుకుంది. ఆ మోహిని అవతారంలో వేషంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఈ పరమశివుడు ఈ రకంగా వెంటాడితే ఆ స్వామి అలా తప్పించుకున్నాడు. వేడి వెన్నున నాండు వేణి పరంబుతో జగన భారాగత శ్రాంతి తోడ మాయావధూటై మరలి చూచుచున్ వారు విష్ణుని అద్భుత కర్ము వెంటందగిలి ఈశాను మరల జయించె మరుండనన్ కరణి వెంచను కరికరణిందాల్చి కొండలు నేరులు కొలకులు వనములు దాంటి శంభుండు సనద్ మహాత్మున్ నిర్మలామోఘ వీర్యంబు నేల మీదన్ బడిన చోటెల్ల వెండియు పైడి అయ్యే ధరణి వీర్యంబుబడన్ తన్ను తాన్ ఎరింగి దేవమాయా జడత్వంబు తెలిసే హరుండు. అది మన్మధుడు తిరిగి శివుని జయించినాడా అనేటట్లు ఆడ ఏనుగును వెంటాడే మగ ఏనుగు వలె శివుడు మోహిని రూపంలో ఉన్న విష్ణువును వెంటాడినాడు. ఆ మాయా సుందరి జడ వేడి వీపుపై వ్రేలాడుతున్నది. ఆమె పిరుదులు బరువుతో అలసి సొలసి వెనుదిరిగి చూస్తూ పరిగెత్తుతున్నది. ఆమె వెంట శివుడు
కొండలు, నదులు, సరస్సులు, అడవులు దాటి వెళ్ళినాడు. అమోఘమైన ఆ మహాత్ముని వీర్యం నేల మీద పడింది. అది పడిన చోటంతా వెండిగా, బంగారంగా రూపుదాల్చింది. ఆ తర్వాత శివుడు తన్ను తాను తెలుసుకున్నాడు. పరమాత్ముని మాయ వల్ల కలిగిన మై మరపును గమనించినాడు. అది ఏమైందిట? వేడి వెన్నునన్నాండు వేణీభరంబుతో. వేడి అంటే ఆ జడ వేడిపోయి, వెన్నున అంటే వీపు మీద ఆడుతున్నటువంటి వేణీభరంబుతో. ఆ వేణి అంటే జడ, ఆ జడ యొక్క భారంతో, అంటే వేణి అంటే జుట్టు అని కూడా, ఆ జుట్టు యొక్క భారంతో ఆవిడ జడ పట్టుకున్నాడు కదా, ఆ జడ ఊడిపోయింది వీపు మీద, అది పరుచుకొని ఉంది ఆ భరంతో. ఇంకోటి ఏమిటి? జగన భారాగత శ్రాంతితోడ గత శ్రాంతి చోట అశ్రాంతి చేత. అంటే ఈ జగనములు అంటే పిక్కలు, ఈ పిక్కల యొక్క జంగలు అంటే పిక్కలు, జగనములు అంటే ఈ ఏమిటి ఊరులు అనమాట. ఆ అవి ఎలా ఉన్నాయట? ఆమె పిరుదులు, ఆ పిరుదులు బరువుతో అలసి సొలసి వెనుతిరిగి శాంతితోడ మాయావధూటే మరలి చూచుచు. ఆ మాయావధుటే కదా, ఆ మాయావధు ఆ పిరుదుల యొక్క బరువుతో అలసి సొలసి వెనక కొంచెం అమ్మ వచ్చేస్తున్నాము అన్నట్టు ఒక భయం ఉంటుంది కదా, అలా వెనక తిరిగి చూస్తూ పరిగెత్తుతోంది. పరిగెత్తుతుంటే డగిలి ఈశాను మరల జయించే మరుండనన్. ఈశాను అంటే ఈ పరమశివుడు. ఈ పరమశివుడు ఈశానుడు అంటే జయించే మరుండనన్. ఓహో, ఏమిటి ఇప్పుడు ఈ శివు అదివరకు మన్మథుని కూడా భస్మం చేసినటువంటి శివుడు ఇప్పుడు ఈ శివుణ్ణే ఓడించేస్తున్నాడా మన్మథుడు? అంటే కామ పరవశుడై ఉన్నాడు కదా ఆయన. అంచేత ఇప్పుడు మన్మథుడు తిరిగి, ఆ కోపం ఉంది కదా, అంచేత ఇప్పుడు ఈయన ప్రతిక్రియ తీర్చుకుంటున్నాడా? ఆ శివుణ్ణి కూడా తన వశంలోకి చేసుకుంటున్నాడా అన్నట్టుగా ఉన్నట ఆ శివుని యొక్క కామ పరవశత్వం. ఆమె వెంట ఆమె వెంట శివుడు, మన్మధుడు తిరిగి శివుని జయించినాడా అనేటట్లుగా ఉన్నట. అది అతని యొక్క చర్య. అమోఘమైనటువంటి ఆ శివుడు ఎక్కడికి వెళ్ళాడు? కొండలు, నేరులు, కొలకులు, వనములు దాటి శంభుండు సనందన్ మహాత్ముండు. అది ఏమైంది? ఆయన అలా పరిగెట్టుకుంటుంటే ఇంకా ఆవిడ్ని ఎలా అయినా కబళించాలి కదా, తన కోసం చేసుకుని తన యొక్క ఆవిడతో శృంగారాన్ని సాగించాలి కదా, అందుకదా ఈయన యొక్క లక్ష్యం. అంచేత ఆవిడ అలా పరిగెడుతుంటే నదులు దాటిపోతున్నాడు, సరస్సులు దాటిపోతున్నాడు, అడవులు దాటిపోతున్నాడు, అలాగన్నీ పడిపోతుంటే ఆ మహాత్ముని నిర్మల అమోఘ వీర్యంబు, ఆ సత్పురుషుడైనటువంటి ఆ మహాత్ముని యొక్క ఆ వీర్యముట, ఆ కామ పరవశంతో పెళ్ళుపుకినటువంటి ఆ వీర్యము నేల మీద పడిందిట. అలా పానిలో కామవాంఛ పెరిగిపోతుంది, ఆ వీర్యస్ఖలనం అయింది. అది దాన్ని నేల మీద పడిపోయిందిట. అది పడిన చోటంతా వెండి బంగారంగాను, వెండిగాను బంగారంగాను రూపుదాల్చింట. అంటే అలాంటి భగవత్ సంబంధులకి అది కూడా స్వామి సృష్టిలో అది కూడా మనం ఎట్లాంటి సృష్టి జరిగిందో చూసాం కదా. అలాగా ఈయన యొక్క ఆ వీర్యం వల్ల ఆ పరమశివుని వీర్యం పడిన చోటంతా కూడాట వెండి బంగారంగా మారిపోయిందిట. ఆ తర్వాత శివుడు అప్పుడు తేరుకున్నాడు. ఆ వీర్యస్ఖలనం అయిపోయిన వెంటనే ఇంకా ఆయనకు ఆ మంచి తీరిపోయింది. ఇంకా తను తాను అసలు జరిగిందేమిటో తెలుసుకున్నాడు. ఆ పరమాత్మని యొక్క మాయ వల్ల కలిగిన మైమరపును. నాయన ఎంతటి వాడివయ్యా, నన్ను కూడా ఇలాగా కళ్ళు గప్పేసి నేను కూడా ఇంత కామమోహితుడయ్యేటి చేసేసావా? ఏమి నీ రూపము, ఏమి నీ చేష్టలు అన్నట్టుగా మైమరపుని. అయ్యయ్యో, ఎందుకింత మైమర్చిపోయాను, ఇంత నా ఒళ్ళు తెలియకుండా ఎలా అయిపోయాను, ఈయన మాయలో నేను ఎలా పడిపోయాను అన్నట్టుగా ఆయన కూడా ఆశ్చర్యపడి ఉంటాడు స్వామి చేష్టలకి.
జగదాత్మకుండకు శంభుండు మరి ఆ మగిడెను హరి నెరింగి తనదు మాహాత్యమునన్ విగత తుండై నిలచెను మగువతనం బుడిగి హరియు మగవాడయ్యన్. ఇప్పుడు ఈయనకి ఆ ఆ కామ ప్రవృత్తి నుంచి బయటపడ్డాడు. శివుడు కూడా ఆ విష్ణు మాయను తెలుసుకొని వెనుతిరిగి వెళ్ళాడు. విష్ణువు సిగ్గుతో పాటు స్త్రీ రూపాన్ని కూడా విడిచిపెట్టి మగవాడుగా మారిపోయాడు. ఆయన పూర్వపు తన రూపాలని ఎవరి వాళ్ళు ధరించారు. కాము గెలువవచ్చున్ కాలారిగావచ్చు మృత్యుజయము కలిగి మెరయవచ్చు నాండు ఆడు వారి చూపన్ చూపుటంపర గెలువంగ వశముగాదు త్రిపుర వైరికైనా. అది ఇది జనరల్ గా అందరికీ పనికొచ్చే మాట. ఈ పైన మాట్లాడుకున్నాం కదా, దాన్ని ఇక్కడ ఒక దీనిగా చెప్తున్నారు. కాము గెలవవచ్చు. ఆ మన్మధుడు ఎంతమంది ఇంద్రియాలని వశం చేసేసుకుంటున్నా కూడా కొంచెం నిగ్రహించుకోవచ్చు. ఆ మన్మధుని కూడా ఓడించవచ్చు. కాలారిన్ కావచ్చు. యముని కాలారి అంటే ఎవరు? కాలుడు అంటే యముడు కదా. ఆ యముని కూడా ధిక్కరించవచ్చు. యమపాసాలు వచ్చేస్తుంటే అంటే చేయలేని పని కూడా చేయగలం. ఇంకేంటి? ముచ్చుజయము కలిగి మరయవచ్చు. ముచ్చుంజయుడై కూడా ప్రకాశించవచ్చు. ముచ్చుముఖంలోకి వెళ్ళి కూడా ముచ్చుంజయుడు అంటారు కదా, ముచ్చులోంచి పైకి వచ్చాడండి, పునర్జన్మెత్తాడండి, ముచ్చువును కూడా జయించాడండి అని చెప్పుకుంటాం. అలాంటివైనా చేయొచ్చు. కానీ ఆడువారి చూపుటంపర గెలువంగన్ వశము కాదు. ఆడవారి యొక్క వాలు చూపులకు చూపుటంపర, అంపర్లు అంటే వాలు చూపుల యొక్క ప్రవాహం అనుకోండి. ఆ వాడి బాణాలు తుంపర్లు అంటే చూపుట, అంపరలు అంటే వాడి బాణాలను గెలువంగన్ వశము కాదు. ఆడవారి యొక్క వాలు చూపులు అనేటువంటి బాణాలు అంటే ఆ చూపుల్ని గెలవడం త్రిపుర వైరికైనా వశము కాదు. ఆ త్రిపుర వైరి ఎవరు? త్రిపురాసుడిని, త్రిపురాంతకుడైనటువంటి ఆ మహాశివునికైనా సాధ్యము కాదు అని చెప్తున్నారు. మళ్ళీ చదువు. కాము గెలువవచ్చున్ కాలారిగావచ్చు మృత్యుజయము కలిగి మెరయవచ్చు ఆడువారి చూపుటంపర గెలువంగ వశముగాదు త్రిపుర వైరికైనా. మన్మథుని ఓడించవచ్చు, యముని ధిక్కరించవచ్చు, మృత్యుంజయుడై ప్రకాశింపవచ్చు. కానీ ఆడువారి వాలు చూపుల వాడి బాణాలను గెలవడం త్రిపురాంతకుడైన మహాశివునికైనా సాధ్యం కాదు అని బట్టి మాటే కాదు, ఇప్పుడు మనం చదువుకున్న విషయాలను బట్టి కూడా మనకి అవగతం అయిపోయింది. ఇట్లు పురుషాకారము వహించిన హరి హరుణకిట్లనియే. అలాగా మళ్ళీ ఆయన మోహిని రూపాన్ని చాలించి వచ్చాడు విష్ణువు మామూలు రూపంతో. అప్పుడు వచ్చి ఆ శివుడితో అంటున్నట్ట స్వామి, నిఖిల దేవోత్తమ నీ ఒక్కరుండు దక్క ఎవ్వండు నా మాయ ఎరుగ నేర్చు మానిని అయిన నా మాయచే మునుంగ కదృతి మోహితుండవై తెలిసి తీవు కాల రూపంబునన్ కాలంబు తోడనాయందు నీ మాయ అధివసించు నీ మాయ నన్ను జయింపనేరదు నిజమకృతాత్ములకు ఎల్లా అనుపలభ్యమిప్పుడు నీ ఇష్ట పెంపున నెరింగి తనుచు సత్కరించిన సంఖ్యంబు సాలబెనరపి దక్షతనయ గణంబులన్ తన్నున్ కొలువ భవుండు విచ్చేసన్ తగ నిజ భవనమునకు. అప్పుడు ఇలా చెప్పాడు ఆయన, నాయన ఓ మహాదేవా, నీ ఒక్కరుండవు తక్క ఎవ్వండు నా మాయ నెరుంగనేర్చు. అయ్యో అందినట్టే అందిపోయి ఈ సుందరి పారిపోయిందే, అయ్యో నాకు వీర్యస్ఖలనం అయిపోయిందే అనుకుంటాడు మామూలు కామ పరవశుడైనటువంటి ఒక పురుషుడు, మామూలు పురుషుడైతే. కానీ ఈయనకు అర్థమైపోయింది,
అమ్మ, ఎంతటి నాటకాన్ని జగన్నాటక సూత్రధారివి కదా నువ్వు నాయన. ఇన్ని ట్రిక్స్ నా దగ్గర కూడా ప్రయోగించి నన్ను కూడా ఇలా బుట్లో పడేసావా, ఎంతటి నీ మాయ అని తెలుసుకోవడమే. అది నీకు సరిపోయిందయ్యా, నువ్వు కనుక నా మాయని తెలుసుకున్నావు, ఎవడు తెలుసుకోగలడు అంటున్నాడు ఆ నారాయణుడు. విష్ణువు ఇలా చెప్తున్నాడు. నిఖిల దేవోత్తమ, అఖిల దేవతల్లో గొప్పవాడైనటువంటి వాడువా, నీ ఒక్కరుండవు తక్క ఎవ్వండు నా మాయ నెరుంగనేర్చు. ఇంకెవరు తెలుసుకోగలరు అంటే ఎవరు తెలుసుకోలేరు. మానిని అయిన నా మాయతే, ఇదిగో మోహినిగా, మానిని అంటే స్త్రీ అని, ఆ మోహినిగా మారినటువంటి నా మాయలో పడి, మానిని అయిన నా మాయచే మునుంగక ధృతి మోహితుండవై తెలిసితేవు. నువ్వు ఆ మోహినిగా మారిపోయినటువంటి నా మాయలో పడి మోసపోకుండా ధైర్యంతో పొరపాటు తెలుసుకొని మేలుకొన్నావు నువ్వు. కాలరూపంబునన్ కాలంబుతోడ నా ఎందును నీ మాయ అధివసించు. నీ మాయ నన్ను జయింపనేరదు, నిజ మకృతాత్ములకు ఎల్ల అనుపలభ్యం. ఇప్పుడు నాయన ఏం చెప్తున్నారు ఇంకా, కాలంతో కలిసి నీ మాయ నాలో చేరింది, ఈ మాయ నన్ను గెలవజాలదు. అల్పజ్ఞులు తెలుసుకోని నీ మాయను, నా మాయను నీవు ఇప్పుడు నేర్పుతో తెలుసుకున్నావు. నేను కాలం అంటే ఈ ప్రకృతి కాలము అన్ని కూడా నీతో సహా, నీ మాయ కూడా నాలోనే ఉంది. ఈ మాయ నన్ను గెలవజాలదు. ఈ ఉన్నదే, ఈ మాయని ఎవరూ గెలుచుకోలేరు. అల్పజ్ఞులు తెలుసుకొని నా మాయను, ఒక్క ఏంటి స్థిత ప్రజ్ఞత కలిగిన వాళ్ళు చెప్తారు కదా గీతలో, అలాంటి వాళ్ళు, నన్ను అల్పజ్ఞులైన వాళ్ళు తెలుసుకోలేరు. పూర్తిగా జ్ఞానులే నా మాయను దాటగలరు. ఆ స్థిత ప్రజ్ఞ కూడా ఎలా ఉంటాడో చెప్పారు అక్కడ. అల్పజ్ఞులు తెలుసుకోనటువంటి నా మాయను నీవు ఇప్పుడు నేర్పుతో